పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 29వ తారీఖు. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు అటుల పయనించి యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూచెను. సాయం సమయమగుటచే 12 శిష్యులతో బెతేనియా గ్రామమునకు బయలుదేరెను. ఆ మరునాడు వారు బెతేనియా గ్రామము నుండి వచ్చుచుండ యేసు ఆకలిగొనెను. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూచి పండు దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చెను. అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేవాయెను. అప్పుడు ఆయన, ఈ చెట్టు ఎన్నడూను ఫలింపకుండునుగాక అని శపించెను. ఆ శాపవచనమును శిష్యులు వినిరి. అంతట వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయు వారందరినీ వెడలగొట్టెను. రూకలు మార్చు వారి బల్లలను, పావురములను అమ్ము వారి పీటలను పడద్రోసెను. దేవాలయపు ఆవరణము నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారికి బోధించెను. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లయినా చంపవలెను అని ఆలోచన చేయుచుండిరి. కాని జనులెందరూ ఆయన బోధనలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమున వీడి పోయెను. మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడు. ఎవరైనా ఈ పర్వతముతో నీవు లేచి సముద్రమున పడుమని చెప్పి తన హృదయములో సందేహింపక తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనినైనా అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. నీవు ప్రార్థించునప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదమును క్షమించును అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.